రిలయన్స్ దోపిడీని అరికట్టాలని కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యమవుతున్న చమురు గ్యాస్లు సగం వాటా రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతూ నేడు కేజీ బేసిన్ ప్రాంత పర్యటనలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన. ఈరోజు అంతర్జాతీయంగా గ్యాస్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి దొరకకుండా బ్లాక్ మార్కెట్లో సైతం అమ్ముతున్నటువంటి ఒక సంక్షోభమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఈ కేజీ బేసిన్లో లభిస్తున్నటువంటి ఆయిల్ గ్యాస్ మీద మన రాష్ట్రానికి ఎలాంటి హక్కు లేకపోవటం అనేది ఈరోజు మనకు ఒక శాపంలాగా మారింది. ఒకవైపు ఏమో మొత్తం ప్రపంచ మార్కెట్ నంతా అమెరికా శాసిస్తుంటే, రెండో వైపున మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా రిలయన్స్ కంపెనీ శాసించడం వల్ల ఈరోజు ప్రజలకి ఈ దుర్గతి పట్టింది. గత 5-6 మాసాలుగా గ్యాస్ దొరకటువంటి పరిస్థితి, కమర్షియల్ గ్యాస్ కానీ, అలాగే ఇంటికి వాడేటువంటి గ్యాస్ కానీ, వాహనాలకు కానీ, చివరికి గ్యాస్ లేనందువల్ల మన విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయి మూలన పడిపోయినటువంటి సంక్షోభ పరిస్థితిని చూస్తున్నాం. ఇదంతా కూడా ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వాలు కానీ, అంబానీ లాంటి రిలయన్స్ పెద్ద కంపెనీల కొమ్ము కాసి మన ఈ సంపదను, ఇక్కడ ఉన్నటువంటి కేజీ బేసిన్ల సంపదను వాళ్ళకి మొత్తం ఆశాంతం అప్పచెప్పేశారు. ఓఎన్జీసీ కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి గ్యాస్ ఉన్నదని నిక్షేపాలు కనుక్కున్న తర్వాత ఎలాంటి పెట్టుబడి, మనం 2500 కోట్లు గవర్నమెంట్ పెట్టుబడి పెడితే 500 కోట్లు కూడా పెట్టుబడి పెట్టని రిలయన్స్ కి ఈ రోజు మొత్తం పెత్తనం పోయింది. రోజుకి 21,000 టన్నుల గ్యాస్ ఇక్కడ తయారవుతుంది. మన రాష్ట్ర అవసరం 4,000 టన్నులు సరిపోతుంది. ఇందులో సగం మన రాష్ట్రానికి ఇవ్వాలని 12th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అన్ని పార్టీలు అందులో ఉన్నాయి. ఆ ప్రకారం మనకు గాని గ్యాస్ వచ్చుంటే ఈ రోజు 200 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు. అంతేకాదు, దీనివల్ల ఈ రోజు ఉన్నటువంటి ధరల్లో 10,000 కోట్ల రూపాయలు ఒక గ్యాస్ మనకొచ్చే 50% గ్యాస్ అమ్ముకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది కాకుండా ఆయిల్, పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరిగిపోతా ఉన్నాయి. అంతర్జాతీయ రేట్లకు మించి కూడా పెరుగుతూ ఉన్నాయి. అందువల్లనే ఈ వామపక్ష పార్టీలు ఈ రోజు మన గ్యాస్ మన హక్కు, ఈ కేజీ బేసిన్ లో రిలయన్స్ చేసిన దోపిడీని అరికట్టి 50% మన వాటా తీసుకుని మన ప్రజలకి గ్యాస్, ఆయిల్ కానీ సరఫరా చేస్తే చౌకగా వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అప్పులు చేయాల్సిన అవసరం లేదు, రాష్ట్రాభివృద్ధి తోడ్పడుతుంది. అందువల్ల దీనికి నిరసనగా ఈ గ్యాస్ మీద మనకే హక్కు ఉండాలి, 50% ఇవ్వాలి, గ్యాస్ ధరలు, ఆయిల్ ధరలు తగ్గించాలని రేపు 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేస్తున్నాము. ఆ సందర్భంలో మేము ఇక్కడ ఈ రిలయన్స్ ఈ దోపిడీని ప్రత్యక్షంగా చూడటానికి ఇక్కడికి ఒక డెలిగేషన్ గా విజయవాడ నుంచి అన్ని పార్టీల వాళ్ళ వామపక్ష పార్టీలు వచ్చాము. రేపు 9వ తేదీ రాష్ట్రారోకోని జయప్రదం చేసి ప్రజల యొక్క నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఆవరణ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.